సో ఇంకెలాగో 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి సైటమా వర్సెస్ గోకు ఫైట్ని నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తా. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీరు 31st నైట్ సెలబ్రేషన్స్ చేసుకోకుండా పడుకుని పోతారు చూసుకోండి. అప్పుడప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా వన్ పంచ్ మ్యాన్ కొత్త చాప్టర్ వచ్చిందని రిమైండ్ చేయాలి, లేదంటే నేను కూడా సైటమా లాగే మర్చిపోతా. ఓకే, ఎనీవేస్ సైటమా మేరీ క్రిస్మస్ అని చెప్పాడు కానీ సైటమా లాగానే మన దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేవు, పెద్దగా సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇట్ ద చాప్టర్. లాస్ట్ చాప్టర్ వాయిడ్ లూనా అండ్ స్టైన్ ని కలవడంతో ఎండ్ అవుతుంది కదా, సరిగ్గా ఇది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ లూనా అండ్ స్టైన్ ని గాడే పంపించి వాయిడ్ ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో వాళ్ళైతే మాకంటూ ఓ ఇంపార్టెంట్ మిషన్ ఉంది. అదేంటంటే ఈ నింజా వరల్డ్ మొత్తం ఈ పాలిటిక్స్, అపనమ్మకం, కుట్రలు, కుతంత్రాలు వీటితోనే నిండిపోయింది. సో వీటిని ఎలిమినేట్ చేయాలి. సో అందువల్లే అందరి కాన్షియస్ ని ఫ్యూజ్ చేసి ఒకటిగా చేయాలి. అంటే లైక్ ఎలాగంటే అందరికి సేమ్ మైండ్ సెట్ ఉండేలా చేయాలనేదే వాళ్ళ ప్లాన్. అయినా ఇలాంటిది మీకెప్పుడు తట్టలేదా అని వాళ్ళు అడుగుతారు దానికి వాయిడ్. ఇలాంటివన్నీ ఒక నింజాగా నాకు అనవసరం, ఎందుకంటే ఒక నింజా అన్ని సిచ్యువేషన్స్ కి అడాప్ట్ కావాల్సి వస్తుంది, రియాలిటీ బట్టి తను కూడా మారాల్సి వస్తుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళు క్యూబ్ ని చూపించి ఇది కూడా రియాలిటీనే, ఇప్పుడు నువ్వు కూడా మాలాగానే ఒక మంచి డిసిషన్ తీసుకుంటావు కదా అన్నయ్య అని చెప్పి హ్యాండ్ ఇవ్వబోతారు. ఇంకా వాయిడ్ ఇందాక తను చెప్పినట్లుగా గానీ జరిగితే మంచిదేలే అని అనుకొని కొంచెం హోప్ తోనే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తాడు. అండ్ కట్ టు ప్రెసెంట్ ఫ్యూజన్ ఫెయిల్ అయినా గానీ కొన్ని మెమరీస్ అయితే వీళ్ళిద్దరికి ఎక్స్చేంజ్ అవుతాయి కదా, ఆ మూమెంట్ కి వస్తాం. సో అందువల్లే బ్లాస్ట్ కి ఫుల్ గా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అయినా వాయిడ్ మెమరీలో తన ఎలాగుంది, కొంపదీస్ ఇదంతా టెలిపోర్టేషన్ వల్ల అని అనుకుంటుంటాడు. అంటే మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్లాస్ట్ ఇంకో చెయ్యి అలానే ఉంటుంది, ఈవెన్ వాయిడ్ నింజా బ్లేడ్స్ కూడా అలానే ఉంటాయి. ఇదేమి బిగినర్స్ మిస్టేక్ కాదు, నాకు తెలిసి మోస్ట్లీ చాప్టర్ ని మళ్ళీ రీడ్రా చేయొచ్చు అనుకుంటా. ఆర్ దీనికి ఏమైనా వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉందో చూద్దాం. ఇంకా బ్లాస్ట్ అలా ఆలోచిస్తుండగా వాయిడ్ సడన్ గా వచ్చి బ్లాస్ట్ పై అటాక్ చేయడానికి చూస్తాడు. ఇంకా బ్లాస్ట్ ఏమో దాన్ని బ్లాక్ చేస్తాడు. అండ్ వాయిడ్ ఏమో బ్లాస్ట్ ని తిడుతూ, నేను అండ్ మా సిస్టర్ కలిసి చేసిన స్కీమ్ నీకు ఆల్రెడీ తెలుసు, అయినా కానీ అలానే యాక్టింగ్ చేస్తూ ఉన్నావు అని అనేసరికి బ్లాస్ట్ అయితే అందులో సర్ప్రైజ్ ఏముంది అని చెప్పి బ్లాస్ట్ పైన అటాక్ చేసి, నేను మీరు చెప్పిండే అబద్ధాలని ఈజీగానే సెన్స్ చేయగలిగా, నాకు బలవంతులంటే ఇష్టం, ఈవెన్ మాయాకి కూడా, అలా అని చెప్పి ఫేక్ గా నటించే వాళ్ళు కాదు, అదంతా సర్లే గానీ నువ్వు నన్ను సైలెంట్ చేయడానికి ఇంకా పెద్ద రీజన్ ఏం లేదా అని అడుగుతాడు. ఇంకా వాయిడ్ ఏమో నవ్వుతూ, అఫ్ కోర్స్ నేను ఇక్కడ బ్రతికి ఉంచడమే పెద్ద మిస్టేక్ అని చెప్పి జెనోస్ లాగా స్టాండ్స్ చేసి చాలా స్పీడ్ గా వెళ్లి బోరస్ లాగా బ్లాస్ట్ పైన అటాక్ చేయడానికి చూస్తాడు. ఇంకా బ్లాస్ట్ దాన్ని బ్లాక్ చేయడానికి చూస్తూ వాయిడ్ ఒక సీక్రెట్ దాచుంచాడు. కాస్మిక్ గౌరవ్ పవర్స్ లీక్ అవుతున్నప్పుడు వాయిడ్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాడు కదా, సో తనకి అప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ రీగైన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకుంటాడు. లైక్ ఎలాగంటే తను ఇంకా గాడ్ కంట్రోల్ లో ఉన్నట్లుగా నటించి హీరోస్ అందరినీ ఓడించేసి క్యూబ్ ని వాడుకొని ఎంత మందిని వీలైతే అంతమంది అవతార్స్ ని క్రియేట్ చేసి చివర్లో తన ప్రాణాలనే పణంగా పెట్టి తన పవర్ మొత్తాన్ని అవతార్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసి గాడ్ కి విరుద్ధంగా పోరాడలాగా చేద్దాం అనేదే తన ప్లాన్. అండ్ దీనికి గాను తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంటే చివరికి వాయిడ్ కూడా మంచోడైపోయాడు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సియా, లవ్ యూ 1000 times.